అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఎలక్షన్స్ లో మనతో పాటు మన మధ్య ఉన్న ఒకరిద్దరు కుతంత్రులు కూడా మనకు ద్రోహం చేసినారని మనందరికీ తెలుసు. మన కండువా కప్పుకున్నారు. రాత్రిపూటపై ఆ పార్టీ వాళ్ళతో ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేలతో, ఆ పార్టీ నాయకులతో అండర్ గ్రౌండ్ అగ్రిమెంట్స్ చేసుకొని మనకు ఓటేయకుండా ఆ పార్టీకి ఓటేయమని చెప్పిన పెద్ద మనుషులు కూడా మన మధ్య తిరిగినారు. వాళ్ళను కూడా దాటుకొని మనం ముందుకు వచ్చాము. వాళ్ళ ప్రలోభాలకి గురి కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచారంటే కారణము ఇలాంటి ద్రోహుల మాట వినకుండా ముందుకు వచ్చారు కాబట్టి మనం ఇక్కడ గెలవగలిగినాము. ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మళ్ళా తిరగడం మొదలు పెట్టారు. ఆ రోజు ఫ్యాన్కు ఓటేయమన్నారు, ఈ రోజు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామని మళ్ళా మన మధ్యన దూరడానికి మొదలు పెట్టారు. అట్లాంటి ఒక్కరిని కూడా లోపలికి రానియకుండా ఆపాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ కడప నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. ఇలాంటి ఒక్క ఊసర వెళ్ళి చాలు మన నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి, మళ్ళా మనల్ని అధోగతి పాలు చేయడానికి. ఈరోజు కొత్త రక్తం ఉరకలేస్తా ఉంది. మొత్తం యువకులని ముందుకు తీసుకుపోయి కొత్త శకానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే పెద్దలు, సీనియర్ నాయకులు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని, వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని వాళ్ళ సలహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక సమస్యలు, కష్టాలు, నష్టాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు, ఎక్స్టార్షన్స్, అవమానాలు, అవహేళనలు మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము. అందులో నుంచే మన కసి మొదలైంది. కరెక్టా కాదా? దాదాపు 20 సంవత్సరాల నుంచి కొంతమంది కబంధ హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి, వాళ్ళని వేధింపులు గురి చేసి, వాళ్ళను నష్టాలకి, కష్టాలకి, ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైనారు. దీనికి కారణం ఏంటంటే మనమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరం ఏకతాటిగా ఈ పోరాటం చేసినాం కాబట్టి మనకి ఇది సాధ్యమైంది. ఇదే ఐకమత్యం, ఇదే ఏకాగ్రత, ఇదే ప్రజలకు సేవ చేయాలనే భావనతో మనం ముందు రాబోయే అన్ని సంవత్సరాలు మనం గెలుపొందాలా, అదే ఒక నిదానంతో ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ముందుకెళ్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. ఈరోజు ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా మనము మన పార్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.